సైకిళ్ల కోసం దేశంలో ప్రత్యేకంగా ట్రాక్లు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ అభ్యర్థనపై మండిపడింది. మురికివాడలోని ప్రజలకు తాగేందుకు శుద్ధ జలాలు లేవని, అలాంటిది సైకిళ్ల కోసం ప్రత్యేక ట్రాక్లు కావాలని కోరుకుంటున్నారా అంటూ వ్యాఖ్యానించింది. అనేక రాష్ట్రాల్లో రోడ్లపై సైకిళ్ల కోసం ప్రత్యేక ట్రాక్లు ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని కల్పించాలంటూ ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం, ఒకసారి మురికివాడకు వెళ్ళి చూడండి, వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి, కనీస సౌకర్యాలు ఉన్నాయో లేవో చూడండి, ప్రజలకు ఇల్లు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద డబ్బు లేదు, తాగేందుకు శుద్ధ జలాలు లేవు, అలాంటిది సైకిల్ ట్రాక్ల గురించి పగటి కలలు కంటున్నారని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం పిటిషనర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మనం ఎలాంటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నామో వాటిపై ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉద్దేశాన్ని గుర్తు చేసుకోండి. తాగేందుకు సరైన నీటి సౌకర్యం లేదు, ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి, కానీ మీకు మాత్రం సైకిల్ ట్రాక్లు కావాలా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.